నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ గారు వచ్చారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కి ఫుల్ జోష్ వచ్చినట్లుంది. ఒకప్పుడు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా చెప్పిన ఆంధ్ర అంటేనే పారిపోయే పరిస్థితి నుంచి ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు కూడా వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గూగుల్ తెచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, ఆ రెన్యూ ఎనర్జీ దాన్ని తెచ్చింది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే, అప్పుడే ఎంఓయూలు అయింది, చెల్లికి చేయాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్లు వీళ్ళు ఎంఓయూలు చేసుకుంటున్నారు అన్నట్లు వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని మీద ఏమంటారు? తెలుగులో ఒక సామెత ఉందండి, దుక్కి దున్నిండేది ఎద్దు అయితే ఎద్దు మూపురంపై కూర్చున్న పిడుదు చెమటలు కక్కిందట అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దావోస్ పర్యటనకు వెళ్ళారు, యుఎస్ ఇండియాకు సంబంధించినటువంటి బిజినెస్ సమ్మిట్కి వెళ్తూ ఉన్నారు, యూరోప్ ఇండియా సమ్మిట్కి సంబంధించినటువంటి బిజినెస్ మీటింగ్కి వెళ్తూ ఉన్నారు, యుఎస్ ఇండియా సమ్మిట్కు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇన్ని సదస్సుల్లో వెళ్ళినదంతా ఉత్తది. అంటే దుక్కి దున్నిండేదంటే కాళ్ళకు బలపం కట్టుకొని దేశ విదేశాలు తండ్రి కొడుకులు ఇద్దరు ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్నా సరే, పండగలు వచ్చినా సరే, దీపావళి పండగప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారండి? ఆస్ట్రేలియా హై కమిషన్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిశీలించి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలి, సిఐ సమ్మిట్లో పాల్గొనాలి అంటే మంగళగిరి చీరల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ఏం చేయలేదండి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి విఐపీలకి. ఈరోజు ఎంత హుందాతనం ఉంది రాష్ట్రంలో. ఒకప్పుడు ఇదే సంవత్సరంన్నర కిందట ఏ విధంగా ఉండేదండి? అంటే మేము సింగపూర్ నుంచి సముద్ర మార్గంలో కేబుల్ వేపించామని చెప్పి వాళ్ళైతే చెబుతా ఉన్నారు. దాన్ని ఏమంటారు? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సాక్షిగా ఏ విధంగా అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జింగ్ ఓపెన్ చేసి మరుసటి రోజుకు సముద్రంలో కొట్టుకొని పోయిందో అలాంటి వ్యాఖ్యల తరహాలోనే ఉన్నాయి తప్ప నిజంగా ప్రజలు అనేటువంటి వారు, నిజంగా వైజాగ్ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ప్రేమ ఉన్నట్లయితే, నమ్మకం ఉన్నట్లయితే 2019 ఎన్నికల్లో వైజాగ్ ఈస్ట్, వైజాగ్ వెస్ట్, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్ ఎవరి గెలుపు పొందారండి ఈ 4 నియోజకవర్గాల్లో? టీడీపీ. మరి నమ్మకం చూరగొన్నది తెలుగుదేశం పార్టీ, నమ్మకం చూరగొననిది వైఎస్ఆర్సీపీ పార్టీ. క్లియర్. స్టెప్ 1. స్టెప్ 2లో ఏంది? ఈరోజు ఏమంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా మాకు వైజాగ్ ప్రజలంటే ఇక్కడ మంచి హుందాకరమైనటువంటి ప్రజలు ఉన్నారు, మంచి సమాజం ఉంది, ఇక్కడ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, మేము వైజాగ్ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు దేశంలోనే అంటే ఆసియా ఖండంలోనే ది బెస్ట్ సిటీగా, అంటే ఈరోజు దేశంలో 2వ క్యాపిటల్గా ఏదైనా చూడాలి అని పారిశ్రామికవేత్తలు అనుకోవాలి అంటే ఆలోచన వచ్చింది అంటే ఎవరు? పీయూష్ గోయల్ గారే చెప్పారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ITPOకి సంబంధించినటువంటి భారత్ మండపం ఉంది ఢిల్లీలో, ఆంధ్ర మండపం పర్మనెంట్ సెటప్ చేసుకోండి అని చెప్పేసి హై క్లాస్ కన్వెన్షన్ సెంటర్, ఇంటర్నేషనల్ క్లాస్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ పెట్టండి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సింపుల్గా ఆయన చెప్పినది పేపర్లో రాసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతా ఉంది. ఒకరు చెప్పేది కాదు, ఒకరు చాడీలు చెప్తే వినేది కాదు. సో నేనేమంటున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంతా తుఫాన్ వచ్చింది, హుద్హుద్ వచ్చింది, తిత్లీ వచ్చింది, లైలా వచ్చింది, అదేవిధంగా పెట్టుబడుల తుఫాను కూడా వచ్చింది అంటున్నా. ఎక్కడ? దాదాపు 5-6 జిల్లాల్లో వచ్చింది. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అని చెప్పేసి సాంగులు రాపించుకొని ఎలివేషన్లు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు రాయలసీమకు? అనంతపూర్లో జాకీ కంపెనీని కూడా తరిమేసినటువంటి న్యూస్ కూడా చూసాం మనం. కాబట్టి మీరే అంటున్నారు జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, కియా అనుబంధ అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది, తర్వాత లులు మాల్ వెళ్ళిపోయింది. ఒకటి కాదు, ఇలా కాదు, రాష్ట్రానికి ట్యాక్సులు కట్టేటువంటి కంపెనీలు. ఈరోజు అమర్ రాజా గురించి మనం ప్రధానంగా ప్రస్తావించాలండి. ఎందుకంటే ఆనాడు తెలంగాణలో ఉంటే హెడ్ క్వార్టరు ట్యాక్స్ అంతా అక్కడ ఆ రాష్ట్రానికి వెళ్తూ ఉందని చెప్పేసి హెడ్ క్వార్టర్ తిరుపతికి మార్చి సొంత జిల్లా మా ప్రాంతానికి చేయాలని చెప్పేసి ఆ ప్రాంతంలో పెట్టి దాదాపు ఆయన కట్టేటువంటి ట్యాక్స్ అమౌంట్తో అంటే 2019-24 మధ్య కాలంలో పింఛన్ అమౌంట్ ఎంత ఇచ్చేవాళ్ళో జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం మొత్తం దాదాపు 40 లక్షల మందికి పింఛన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 40 లక్షల మందికి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత ట్యాక్స్ ఒక అమర్ రాజా బ్యాటరీస్ నుంచే వచ్చేది. ఇలాంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను పొల్యూషన్ అనే ఒక పేరుతో రాష్ట్రాలు దాటి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. నేనేమంటున్నానంటే దుక్కి దున్నిండేది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో. ఈరోజు మూపురంపై కూర్చున్నటువంటి పిడుదేమంటుంది? అది నా వల్లే అంటున్నారు.
ఇది ఎంతవరకు న్యాయం? జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? సో ఎందుకంటే అప్పట్లో రాని ఈ పెట్టుబడులు ఇప్పుడు వస్తున్నాయంటే ప్రధాన కారణం ఏమంటారు? అప్పట్లో ఎందుకు రాలేదంటారు? ఆర్టీఐ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు వంశీ గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక సమాచారం తెప్పించుకోవడం జరిగింది. ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే సిఐఐ సమ్మిట్ జరిగితే వైజాగ్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని వేల కోట్లు ఎంఓయూలు జరిగాయి, తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పన జరిగిందని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2004 చట్టం ప్రకారము ఆ బండారు వంశీ అనేటువంటి వ్యక్తి తెప్పించుకున్నటువంటి సమాచారం నేను చెప్తా ఉన్నానండి. ఎంత 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక సమ్మిట్కి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగాయి అంటే 9,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరగడం జరిగింది. మరి తద్వారా ఆ ఎంఓయూల ద్వారా 5,000 నుంచి 7,000 మధ్య ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు. మరి గతంలో ఎంత ప్రచారం చేశారండి? మా హయాంలో కూడా మేము ఇలాంటి సమిట్లు నిర్వహించాము, చాలామంది విదేశాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది, పెట్టుబడులు కూడా పెట్టడం జరిగిందని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సెన్సిటివ్ ఉండి విదేశాలలో పారిశ్రామికవేత్తలతో ఉన్నట్లయితే గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులు శాశ్వతమైనటువంటి పనులు, రాష్ట్ర సర్వతోభిముఖాభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంది. ఈరోజు మీరు చూడండి, ఆర్సెలర్ మెటల్ కంపెనీ 1,00,000 కోట్లకు పైగా అది ఒక జూమ్ కాల్తో నారా లోకేష్ గారు మాట్లాడి కావాల్సినటువంటి అనుమతులు కేంద్రంతో కూడా మాట్లాడి చేయడం జరిగింది. ఎవరి కోసం? వాళ్ళ కోసమా? ఒరిస్సాకు పోయేటువంటి కంపెనీ అనకాపల్లిలో పెట్టడానికి గల కారణం ఏంటి? అదేవిధంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్, దాంట్లో 13 నెలల్లో దాన్ని కంటిన్యూస్గా చర్చలు చేసి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారినే పర్మిషన్ అడిగితే, నిర్మలా సీతారామన్ గారిని పర్మిషన్ అడిగి పాలసీలో మార్పులు తెచ్చి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. 13 పాలసీనే చేంజ్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు ఎందుకు చేయలేదు, గతంలో వీళ్ళు ఎందుకు చెప్పలేదు? ఈరోజు గూగుల్ CEO అండి సుందర్ పిచాయ్ గారు, ఆయన స్వయంగా చెప్తున్నారు ఇంటర్వ్యూలో. మరి గత 5 ఏళ్లలో మీరు ఎంఓయూ చేసుకున్నట్లయితే అదాని గారు ఎందుకు ట్వీట్ వేయలేదు, సుందర్ పిచాయ్ గారు ఎందుకు చెప్పలేదు ఇంటర్వ్యూలు? ఇవన్నీ జనాలు ఏంటంటే, మీరు ఇందాక అన్నారు చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ అని, అదే తరహాలో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొని వచ్చి ఆయన బ్రాండింగ్, ఈరోజు సింగపూర్ కన్సార్టియం ఉందండి, ఈరోజు అమరావతికి ఇచ్చినటువంటి డిజైను రూపకల్పన ది బెస్ట్ కంట్రీ, అది వరల్డ్లోనే అవినీతి లేనటువంటి దేశం. అలాంటి దేశం ఉన్నటువంటి షణ్ముగం గారు మంత్రి, ఈరోజు ఆ దేశము ఈయన చేసినటువంటి పనుల వల్ల అంత మంచి డిజైన్ ఇచ్చి, ఎకో డిజైను, గ్రీన్ఫీల్డ్ ఎకో రాజధానికి సంబంధించినటువంటి డిజైన్ ఇస్తే రెండోసారి ఒకసారి సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి నిన్న చెప్పారు కదండి. మరి దాని అర్థం ఏంది? ఎవరి కోసం చేశారు ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారి కోసమా? నారా లోకేష్ గారి కోసమా? రాష్ట్రం కోసం. ఈరోజు రాష్ట్రం బాగుంటే, ఈరోజు హైదరాబాదు, మామూలుగా తెలంగాణకు రాజధాని హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్కు రాజధాని హైటెక్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటున్నారు తెలంగాణ వాసులు. ఎవరు చేశారు? నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రామోజీ ఎక్సలెన్సీ అవార్డ్స్కి సంబంధించిన దాంట్లో 4 వండర్స్ ఉన్నాయి తెలంగాణలో, చార్మినారు, గోల్కొండ, హైటెక్ సిటీ, రామోజీ ఫిలిం సిటీ అని చెప్పారు. మూడోది ఏమని చెప్పారు? హైటెక్ సిటీ అని చెప్పారు. అలా ఉండాలి అభివృద్ధి చేస్తే తప్ప ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలి, ఇది నేను తెచ్చాను. గతంలో కియా మోటార్స్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారండి? పెట్టకథలు చెప్పారు జనాలకి. మీరు చెప్పిన దాని ప్రకారం, మీరు అడిగిన దాని ప్రకారము అదే తరహాలో ప్రజలు నమ్మి ఉంటే మళ్ళీ ఎందుకు గెలవలేదు? కర్నూలు జిల్లాలో ఏమైపోయింది మీ నమ్మకం? కాబట్టి ప్రజలు వాస్తవాలు సున్నితంగా గమనిస్తున్నారు. మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు ఇది మంచి ఇది చెడు అనేది ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావాలన్నా పెద్ద పెద్ద సంస్థలు కాకుండా చిన్న చిన్న SMEలు కావచ్చు, MSMEలు కావచ్చు, ఇలాంటివి వస్తేనే ప్రజలకు కావచ్చు, అదేవిధంగా చదువుకున్నటువంటి యువతకు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త థియరీ చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఈరోజు పెద్ద స్థాయి కంపెనీలు అనేటివి దాంట్లో నాన్ లోకల్ ఎంప్లాయీస్ ఉంటారు, లోకల్ ఎంప్లాయీస్ ఉంటారు. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పరిపాలన ప్రజలకు కలగాలి అంటే లోకల్లో ఆ లోకల్ వాళ్ళకి ఉపాధి అంటే MSME, లోకల్లో ఉండే వాళ్ళకి ఎంకరేజ్మెంటు, ప్రోత్సాహకాలు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాస్తున్నారు వాస్తవాలు. అవి కూడా చెప్పాలి. MSMEలు ఈరోజు ఎంత పెట్టుబడులు పెట్టాయి? మొన్న CII సమ్మిట్లో కూడా
అతి తొందరలో నేను డేటాతో శుద్ధ వస్తాను మీ ముందరికి. ఎంఎస్ఎంఈలకు కూడా ప్రోత్సాహం ఇస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, లోకల్లో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుంది. తద్వారా ప్రజలలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది పరిపాలన పైన, ప్రభుత్వం పైన అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. దీంట్లో తప్పు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా, దాన్ని ఆరోపించిన ఎంఎస్ఎంఈలను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందేదే. సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రచారం ఎక్కువ, అక్కడ వచ్చినటువంటి పెట్టుబడులు తక్కువ, కావాలనే హైప్ చేసి, నెంబర్లు హైప్ చేసి జనాలను తప్పుదో పట్టించడమే వీళ్ళ పరమావధిగా ముందుకెళ్తా ఉన్నారు. సో ఇంతకు ముందు వచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎంఓయూలు అసలు ఎందుకు ఆగిపోయిందంటారు? ఎంఓయూ చేసుకున్నారు, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయలేదు? పిపిఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. దేశ ప్రధానమంత్రికే ఒక పక్క దేశ రాయబారి ఒక లేఖ రాశాడండి. ఆ దేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా దేశ పిఎంఓ కార్యాలయానికి లేఖలు రాశారు. ఏమని రాశారు? అయ్యా, మేము సోలార్ పవర్కి సంబంధించినటువంటి దాంట్లో యూనిట్కి ఇంత అని చెప్పేసి 25 సంవత్సరాలకు సంబంధించి ఇంత అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసుకుంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? పీపీఏలు రద్దు చేస్తే ఇంకా మీ దేశంలో కానీ, అంటే అతి ముఖ్యంగా మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఏకంగా ఆయన చెప్పి వెళ్ళిపోయారంట పారిశ్రామికవేత్తలు. ఏకంగా జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక రాయబారి ప్రధానమంత్రి గారి అంటే కార్యాలయానికే లేఖ రాయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అమెరికా ప్రభుత్వం సైతం దాని మీద అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని దాఖలు చేసింది? ఇది పక్కా అవినీతి జరిగింది, దీంట్లో ముడుపులు ఇచ్చారు, లంచాలు ఇచ్చారని చెప్పేసి అని ఊదర కొట్టాం మనం. ఇవన్నీ జనాలు అనేటివి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, అనంతపూర్ కర్నూలు జిల్లాకు ఒక సోలార్కి సంబంధించినటువంటి దాంట్లోనే రెన్యూ పవర్ CEO ఏం చెప్పాడండి? గత 5 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలనకు మేము దీనికి సంబంధించి మేము పెట్టుబడులు పెట్టడానికి 6 ఏళ్ళ సమయం పట్టింది, మేము కోలుకోలేకపోయామని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది సమ్మిట్లో. ఇంత క్లియర్గా ఆయనే సమాధానం చెప్తున్నా కూడా ఇంకా జనాలని తిమ్మిని చేసి మాయ చేయాలని చూస్తే 2029లో 2024 ఎలక్షన్ల అంటే రిజల్ట్ మళ్ళీ పునరావృతమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆ మార్పు ఏం గమనించారంటారు? ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రాని ఇప్పుడు ఎందుకు వాళ్ళు చూస్ చేసుకున్నారు అని మీరు అభిప్రాయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, వైజాగ్ ప్రాంతాన్ని సేఫెస్ట్ సిటీలో ఇండియాలోని నెంబర్ 1 ప్లేస్లో ఉండడం జరిగింది. అందులోనూ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి నెంబర్ 1 ప్లేస్లో ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పండి. ఇది ఎందుకు వచ్చిందండి సేఫెస్ట్ సిటీగా ఉమెన్స్కి సంబంధించి? ఈరోజు యోగాంధ్ర 5 లక్షల మందితో ఈరోజు భారతీయ సనాతన సంప్రదాయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైనటువంటి యోగాకు సంబంధించి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఏందండి? ఢిల్లీ ప్రభుత్వం కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కాదు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాదు, లేకపోతే తమిళనాడు ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటి చెప్పింది. వైజాగ్ అంటే శాంతి నగరము, ఇక్కడ మహిళలకు సంబంధించి మంచి సమాజం ఉంది, లేకపోతే అందరికి స్కిల్డ్ పర్సన్స్ అంతా ఇక్కడ ఉన్నారు, రండి మీరు. దేశంలో ఆసియా ఖండంలోనే ఢిల్లీ తర్వాత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అని మీరు ఆలోచన రావాలి అంటే వైజాగ్ రావాలని చెప్పేసి నొక్కి ఒక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి అదే తరహాలో ఈరోజు జిఎస్టీ క్యాంపెయినింగ్ అండి. ప్రజలకు జిఎస్టీ ఏ విధంగా తగ్గింది, దీని ద్వారా ఎంత కుటుంబానికి ఎంత వెసులుబాటు ఉందని చెప్పేసి ఏ ప్రభుత్వం చేసింది? నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆచరణ ప్రణాళికను ఈరోజు గ్రౌండ్ స్థాయి వరకు తీసుకుపోయినటువంటి ప్రభుత్వం ఏంది? బీహార్ ప్రభుత్వం తీసుకొని పోయిందా? నితీష్ కుమార్ ప్రభుత్వం. క్యాంపెయినింగ్ కొన్ని వేల మీటింగులు పెట్టి గ్రౌండ్ లెవెల్ వరకు చైతన్యవంతం చేసినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చేస్తున్నారు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ మాదిరిగా ఈరోజు రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో రాష్ట్ర సర్వతోభిముఖాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఇది మనం హర్షించదగ్గ విషయం. ఎస్, కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి కూడా రెక్టిఫై చేసుకునేటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏదో చెవిలో సీసం పోసుకునే మాదిరిగా, అంటే చెవుడోడి మాదిరిగా ఈ ప్రభుత్వం అయితే లేదు. సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టి నా వల్లనే వచ్చిందంటారు. మరోవైపు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆ కంపెనీలకే మెయిల్స్ పెట్టడము, ఇక్కడికి రావద్దండి, ఇక్కడ అస్థిర ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం కూలిపోబోతుంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము లాంటివి చేస్తున్నారు. సో ఈ 2 నాలుకల ధోరణిని ఏ విధంగా చూడాలి? సరే, మీరు కంపెనీలు అంటున్నారు, మెయిల్స్ అంటున్నారు, దానికంటే ముందు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశమే మాట్లాడదాం. మెగా డిఎస్సి
16,347 పోస్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 5 ఏళ్లలో ప్రతి జనవరిలోనే మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చకపోగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలోనే 16,347 పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా? దీనిపైన ఎన్ని కేసులు వేశారండి? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 152 కేసులు వేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులన్నీ పరిష్కరించిన దానికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా అప్లై చేయాలని చెప్పేసి, అమలు చేయాలనేటువంటి సదుద్దేశంతో కూటమి ప్రభుత్వము 6 నెలల కాల వ్యవధిలోనే దేశ చరిత్రలోని ఈ రాష్ట్ర ప్రభుత్వము రికార్డు నమోదు చేసింది. 16,347 పోస్టులు. ఈరోజు 1994 నుంచి రిక్రూట్మెంట్ చూసుకోండి, రెగ్యులర్ రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా ఈరోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది టీచర్లు ఉన్నారు అంటే దాదాపు 2 లక్షల మంది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగానే సాధించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటిది ఈరోజు ఎవడో ఏదో చెప్తే జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు అంటే అది వారి యొక్క విచక్షణ జ్ఞానం మనం వదిలివేయాలి తప్ప దాన్ని మూర్ఖత్వం అంటారు. సో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యువగలం పాదయాత్రలో ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి, అది సాధ్యమయ్యే పని అంటారా? ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామిని కూడా నేను కోరుకుంటా ఉన్నానండి. శ్రీశైలం మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని, విజయవాడ కనకదుర్గమ్మను, అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని అందరినీ కోరుకుంటున్నా. రాష్ట్రం నలుమూలలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవుడికి, కులం మతాల కంటే ఆయన ఎవరు, ఖురాన్కి సంబంధించినటువంటి ముస్లిం వాళ్ళకి సంబంధించినటువంటి అల్లాను కానీ యేసు ప్రభువును కానీ నేను కోరుతా ఉన్నా. అనుకున్నట్లు ఈ 3 ఏళ్లలో ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు కానీ గ్రౌండింగ్ జరిగితే, మార్క్ మై వర్డ్స్ అండి, రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ వస్తుందనేది మీరు చూస్తారు. ఈరోజు సోలారు విద్యుత్ ఛార్జీలు లాగుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఒక అనంతపూర్, కర్నూలు జిల్లాలోని ఈరోజు సోలార్ కంపెనీలు ఎంత పెట్టుబడులు పెట్టాయండి? ఈరోజు ఎంఓఏలు చేసుకునేది అంతా 60,000 కోట్ల రూపాయలు ఎంఓఏలు చేసుకున్నారు. విండ్, హైడల్, సోలార్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఈ 3 ఎనర్జీల్లో ఒక్కో కంపెనీ, ఇండోసోల్ కంపెనీ, రెన్యూ పవర్ కంపెనీ, దాదాపు దీంట్లోనే 1,00,000 కోట్లకు దాటినటువంటి ఘనత రాయలసీమలో. ఈరోజు గత 5 ఏళ్లలో కనీసము కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణి స్టీల్స్, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా. ఎప్పటి నుంచి ఇది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి తంతు. కనీసము కాంపౌండ్ గోడ కట్టలేకపోయారు గత 5 ఏళ్లలో. కాబట్టి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఏవైతే హామీ ఇచ్చాడో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగానైనా సాధించాలనే ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు అయినటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇంప్లిమెంటేషన్కి వస్తే ఖచ్చితంగా నారా లోకేష్ గారు చెప్పినటువంటి ఆ 20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది సాకారం అవుతుందని చెప్పి షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు.